హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని భీమవరం నుంచి. ఇదిగో రొయ్యల చెరువు చూద్దాం రండి ఫ్రెండ్స్. రొయ్యలు వేసామన్నమాట. రొయ్యలు వేసి నెల అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రొయ్యలు తిన్నారా ఫ్రెండ్స్? అదిగో ఆ ఫ్యాన్ ఆగిపోయింది. ఆ ఫ్యాన్ అనేది తిరగాలన్నమాట. తిరిగితే రొయ్యలు బతుకుతాయి. తిరగాలి 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 అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల తిరగాలి. ఎందుకంటే రొయ్యలు అనేది, చేపలు అనేది దాంట్లోనే ఉంది దాని ప్రాణం. అవి ఆగిపోతే మనకు ఆక్సిజన్ అలాగో దాంట్లో కూడా అలాగే. మనం ఆ ఫ్యాన్ ఉంటేనే ఆ రొయ్యలు అనేది బతుకుతాయి, చేపలు అనేది. అదిగో తిరుగుతుంది. ఓకే, సక్సెస్. నాకైతే హ్యాపీగా ఉంది. మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ అన్న ఒక లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడబోయే ముందు ఇదిగో ఇది బోర్ చూసారా ఫ్రెండ్స్? ఈ బోర్ అనేది ఆ రొయ్యల చెరువుకు నీళ్ళు తోడడానికి. ఇదే బోర్లో నీళ్ళు మన రాయలసీమలోకి పడితే ఈ రైతులకి ఎన్ని ఉపయోగాలు, ఎన్ని పంటలు పండించవచ్చు, బంగారం కూడా పండించవచ్చు. కానీ ఇదంతా రొయ్యల చెరువుకు వాడతారు. వేస్ట్ వాటర్. అసలు ఇక్కడ ఉన్న ఏం పండవు కూడా ఈ వాటర్ తోటి, ఉప్పు వాటర్. అదే మన రాయలసీమలకు ఉంటే ప్లీజ్